నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. తమిళనాట రాజకీయాలలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ గారు పావులు కదుపుతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. 108 నుంచి 144 తెచ్చుకున్నారు. ఓకే, బాగుంది అంతవరకు. తర్వాత విజిల్ పార్టీ అంటే విజిల్ గుర్తుపైనే పోటీ చేపించి నెగ్గించుకుని ఓకే క్యాబినెట్లో మంత్రులను ఏర్పాటు చేసుకునే దిశగా ఆయన ఇప్పుడు చదరంగం ఆడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక బిగ్ నెంబర్ వచ్చేస్తే స్ట్రైట్ అవే దాన్ని ఒక గ్రూప్గా మార్చి పార్టీలో విలీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ నంబర్ కోసం ట్రై చేస్తున్నారు. అది కాకపోతే గనక రిజైన్ చేయించి వాళ్ళతో మళ్ళీ పోటీ చేయించి గెలిపిస్తారు. జనరల్గా బై ఎలక్షన్స్ ఎప్పుడూ కూడా అధికార పార్టీకి అనుకూలమైన ఫలితాలే వస్తాయి. అంటే ప్రజలు ఎలా కోరుకుంటారంటే ఆ పార్టీ నాయకుడిని గెలిపిస్తే అతను ప్రభుత్వంతో మాట్లాడి మనకు ఏదైనా చేసి పెడతాడు అని. పైగా వీళ్ళందరూ గెలిచిన ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించుకోవటం అనేది ప్రజలు పెద్ద ఇబ్బంది పడే అంశం ఏమీ కాదు. ఈ 2-3 నెలల్లో అక్కడ ఈక్వేషన్స్ ఏమీ మారవు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ అక్కడ పోగు పడదు అప్పుడే. కనుక ఇది అడ్వాంటేజ్ పొజిషనే. అంటే రిజైన్ చేయించి మళ్ళీ గెలిపించుకుని వాళ్ళని అధికారికంగా తనతో కలుపుకున్నప్పటికీ ఆయనకి వెసులుబాటే లేదు. మరికొంతమంది పళనిస్వామి నుంచి బయటకు వచ్చేస్తే వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్గా మార్చి ఆ గ్రూపుని నేరుగా పార్టీలో విలీనం చేసుకోవటం అనేది చేసినా ఆయనకు ఉపయోగమే. కాకపోతే ఆ నెంబర్ గేమ్ నడుస్తోంది. ఒకవేళ అది సక్సెస్ అయితే అటు పెడతాడు, లేకపోతే ఆయన స్ట్రైట్ రూట్లోకి వెళ్ళిపోయి వీళ్ళని గెలిపించుకుని పార్టీలోకి తెచ్చుకుంటాడు. ఆల్రెడీ కొంతమంది రిజిగ్నేషన్ లెటర్స్ ఇచ్చేసి ఉన్నారు స్పీకర్కి. అవి ఇంకా అంటే ఆయన అధికారిక నిర్ణయం తీసుకోవడానికి కొంత గ్యాప్ ఇచ్చారు. వీళ్ళే వాంటెడ్గా ఇచ్చి ఒకవేళ నెంబర్ సెట్ అయితే అవి పక్కన బారేస్తారు. నెంబర్ సెట్ కాకపోతే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తారు. గెలవటం ద్వారా అంటే దీనికి ఒక రకంగా స్టాలిన్ గారి ఆమోదం కూడా ఉంది ఈ కార్యక్రమానికి. ఎందుకంటే ఆయన ఏడీఎంకేని తీసేయాలనుకుంటున్నాడు. అక్కడ తీసి ద్విముఖ పోటీగా మార్చడం కోసం విజయ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయనకి ఏడీఎంకేని వెకెట్ చేయించడం అనేది ఆయన ప్రోగ్రాం. ఏడీఎంకేని వెకెట్ చేయించడంలో విజయ్ సహకరిస్తున్నాడు ఆయనకి అని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి అందరూ అనుకున్నట్టుగానే ఏడీఎంకేని అక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది. పళనిస్వామి జస్ట్ ఒక పొలిటికల్ ఐటమ్గా ఉంటాడు అక్కడ, అంతే. ఉండి వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయొచ్చు, ఏడీఎంకే నుంచే చేస్తాడు. అంటే అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. రాజకీయాలను ఆయన వేసే స్కెచెస్ను మనం ఏమీ తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాంటి ఆయన ఆల్ ఆఫ్ ఏ సడన్ సైలెంట్ అయిపోతారు అనుకుంటారా? సాధారణంగా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా ప్రతిపక్షం ఉన్న పార్టీలు కొన్ని రోజులు స్తబ్దుగా ఉంటాయి, గమనిస్తూ ఉంటాయి. వాళ్ళకి అది హనీమూన్ పీరియడ్గా అనుకుంటారు. కానీ ఇక్కడ ఆయనది అంటే స్టాలిన్ది హనీమూన్ పీరియడే. ఆయన చెప్పాడు ఆ మాట. నేను 6 నెలలు రాజకీయాల గురించి మాట్లాడను, విజయ్ ప్రభుత్వ తీరు గురించి 6 నెలల తర్వాత మాత్రమే మాట్లాడతాను అని చెప్పేసుకున్నాడు. చెప్పేసుకున్నాడు కాబట్టి ఆయనతో ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏడీఎంకే కండిషన్ అది కాదు. వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం కాదు. ఉన్న పక్షంలో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను కోల్పోయి ఉన్నాడు ఆయన. ఇప్పుడు కొత్త వాళ్ళని వాళ్ళు లాక్కెళ్లకుండా చూసుకోవాలని అనుకుంటున్నాడు, ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ ప్రొటెక్షన్ అనేది సాధ్యం అవుతుందా కాదా అనేది కూడా అనుమానమే. వీళ్ళల్లో కొంతమంది అటు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, డిఎంకే వైపు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కాపలా కాయటం అనేది తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంది. కనుక అంటే ప్రస్తుతానికి ఆయన ఒక గట్టి బేరం కోసం చూస్తున్నాడు ఎక్కడి నుంచి అయినా. కానీ ఆ బేరం వస్తే ఓకే, లేదంటే కనుక తను ఇండిపెండెంట్గా అలాగే ఉండి అదే ఏడీఎంకేతో ట్రావెల్ అవుతూ ప్రతి ఎన్నికల్లోనూ తను ఉంటాడు. కాకపోతే మెయిన్ ప్లేయర్ కాదు ఆయన. ఇప్పుడు ఆయన ప్రస్తుతం ప్రధాన ఆటగాడుగా లేడు. అది వాస్తవం. ఆ వాస్తవం జీర్ణమైంది ఆయనకి. ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక జరుగుతున్న పరిణామాల రీత్యా కూడా నేను ప్రధాన ఆటగాడిని కాదు అని అర్థమైంది. అందుకని ఇప్పుడు పక్కన నుండి పావులు జరుపుతూ పవర్ షేరింగ్లో ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడటం ద్వారా తాను లబ్ధి పొందటం కోసం వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాడు ఇప్పుడే. అందుకని పళనిస్వామి గారు ప్రస్తుతం ఏదో ఇబ్బంది కలిగిస్తాడు అనే పరిస్థితి లేదు.
విజయ్కి ఆ నెంబర్ రాకుండా చేసి ఎన్నికల్లో పోటీ చేయించటం ద్వారా తన మీద ప్రెజర్ బిల్డ్ చేయాలి అని మాత్రం అనుకుంటున్నాడు ఆయన. అండ్ ఇప్పుడు ఏదైతే తిరుచి ఉందో దానిపైన ఫోకస్ చేశారు. డిఎంకే కాస్త అంటే ఇంతకు ముందు మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్న అన్బిల్ మహేష్ గారిని పెట్టాలనుకుంటే ఆ స్థానం నుంచి ఫస్ట్ త్రిష గారే అనుకున్నారు. బట్ ఇప్పుడున్న రాజకీయాలు చూసిన తర్వాత ఒక మాజీ ఐఏఎస్ని అక్కడి నుంచి నిలబెట్టాలి అన్నట్టుగా అంటే వీసీకేకి ఇచ్చే అవకాశం కూడా ఉంది అనేది వినిపిస్తున్న మాట. వాళ్ళని కన్సల్ట్ చేసిన తర్వాత అంటే మిత్రపక్షాలతో మాట్లాడుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకునే పరిస్థితిలో విజయ్ లేడు. ఎవరిని నిలబెట్టినా ఉమ్మడి అభిప్రాయంగానే నిలబెట్టాలి. ఈ పార్టీల నుంచి వచ్చేటువంటి ప్రపోజల్స్ని కూడా కన్సిడర్ చేయాలి ఆయన. కన్సిడర్ చేసిన తర్వాతే అభ్యర్థి ప్రకటన ఉంటుంది. డిఎంకే తిరిగి గెలవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది, కానీ అక్కడి నుంచి గెలవటం కష్టమే. ఎందుకంటే విజయ్ ప్రభావం బలంగా ఉన్న ప్రాంతం అది. దాంతోపాటు టీవీకేకి ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. కాబట్టి అంత ఈజీ కాదు అక్కడ గెలుపు సాధించడం టీవీకేకి కానీ, లేకపోతే టీవీకే ఆశీర్వాదం పొందినటువంటి మిత్రపక్షాల అభ్యర్థి కానీ గెలుస్తాడు అక్కడ. దానిలో పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి కాదు, అది వాళ్ళదే. మరోపక్క కరుపు విజయంతో త్రిష గారు కూడా మంచి జోష్లో ఉన్నారు. అవును. సో బట్ ఎందుకనో ఇప్పట్లో ఈ పార్టీకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి అంత యాక్టివ్ అవుతారా అంటే ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. పొలిటికల్గా యాక్టివ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. విజయ్ సెటిల్ కావాలి ముందు. అధికారంలో ఆయన సెటిల్ అయిన తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే పొలిటికల్ ఎంట్రీయే, కానీ అదర్వైజ్ ఆవిడ ఇప్పటికిప్పుడు వచ్చి అంటే ఒక అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఆవిడ ప్రజెన్స్ ద్వారా అనేది ఆల్రెడీ ఆ జ్ఞానం ఉంది, విజయ్కి ఉంది, తనకి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అంటే స్వయం అంటే వీళ్ళంతటా వీళ్ళు స్వయంకృతాపరాధాల ద్వారా ఎవరికో అవకాశం ఇవ్వాలని అయితే అనుకోవడం లేదు. అందుకని ఆ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు. ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఉండదు ఇప్పట్లో. ఖచ్చితంగా సినిమాలే చేసుకుంటారంటారా, లేదంటే వెనక నుండి సపోర్టివ్ గా ఉంటారా? అంటే వెనక నుంచి చేసుకోవచ్చు. బ్యాక్ డోర్ ఎలాగో కిచెన్ క్యాబినెట్ లాంటి పదాలు మన దగ్గర ఉన్నాయి, అది వాడాం గతంలో. లక్ష్మీపార్వతి, జయలలిత వీళ్ళందరి సందర్భంగానూ రొటేట్ అయినటువంటి పదమే అది కిచెన్ క్యాబినెట్ అనేది. అది నడిస్తే నడవచ్చు, కానీ బహిరంగంగా అయితే ఆవిడ రాజకీయ ప్రవేశం కానీ లేకపోతే పొలిటికల్ ఏరియాలో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో ఈ నిర్ణయాలు జరిగాయి అనేది కూడా బయటకు రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాడు ఆయన. ఆయన అనుకోవడం కాదు, ఆయన నిలబెట్టడం కోసం ఆవిడ కూడా అనుకుంటున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఇంకొక మాటలు కూడా మనం వింటూనే ఉన్నాం. పెళ్లి చేసుకోబోతున్నారు, డివోర్స్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి భారీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అది ఓపెన్, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బహుశా ఆ పెళ్లికి అంటే దాన్ని అధికారికంగా ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ సమక్షంలోనే ఆ పెళ్లి జరగచ్చు కూడా. అంతకుమించి ఆవిడ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి అయితే స్పెక్యులేషన్స్ కూడా ఆగిపోయినాయి దాదాపు. అవును, ఇంతకుముందు అయితే గట్టిగా వినపడ్డాయి, కానీ త్రిష అంటే ఆయన వెకెట్ చేసే నియోజకవర్గం నుంచి ఆవిడ పోటీ చేస్తారు అనేటువంటి మాట బలంగా వినిపించింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిజానికి వీసీకే అడిగిన రోజే ఆ మాట పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు వీసీకే కంటెస్ట్ చేస్తుందా లేకపోతే ఈయన అనుకున్న అభ్యర్థినే నిలబెడతాడా అనే దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. 1 or 2 days క్లోజ్ అయ్యే వ్యవహారమే. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.